వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ముత్తుకూరు మండలం తాళ్ళపూడి గ్రామానికి వచ్చాం. విజయసాయిరెడ్డి గ్రామానికి, సొంత గ్రామానికి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు 2 కోట్ల రూపాయలు ఇచ్చాడు రోడ్లకి, మిగతా పనులకి. ఇప్పుడు కొన్ని టెండర్ స్టేజ్లో ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత ఫాలోఅప్ చేసి పుష్ చేశాము. తొందరగా ఆ పనులు మొదలవుతాయి. సో థ్యాంక్స్ టు విజయసాయిరెడ్డి. ఆయన సొంత ఊరికి ఒక 2 కోట్లు ఇచ్చాడు కాబట్టి ఆయన ఎప్పుడు ఇక్కడ పుట్టి పెరిగి అక్కడ ఉత్తరాంధ్ర గురించి పట్టించుకున్నాడే కానీ నెల్లూరు జిల్లా గురించి ఏ రోజు పట్టించుకోలే. ఎట్నో సొంత ఊరికన్నా ఒక 2 కోట్లు ఇచ్చాడు, అంతవరకు సంతోషం. అట్లే ఈ ప్రాంతంలో మాకు వచ్చిన ప్రాబ్లం అంతా ఏంటంటే థర్మల్, కోల్ బేస్డ్ థర్మల్ ప్లాంట్స్, పామ్ ఆయిల్ కంపెనీస్, వాటి వల్ల కాలుష్యంతో కూడా ఇబ్బంది పడే ప్రజలు ఉండరు. సరే, లాస్ట్ ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా ఏ రోజు వాళ్ళ దగ్గర సిఎస్ఆర్ ఫండ్ ఎంత వస్తుంది, దాన్ని ఏ విధంగా పేదోళ్ళకి, హాస్పిటల్స్కి, వర్క్స్కి ఎట్లా వాడుకోవాలని ఏ రోజు ఆలోచించలే. మనం వచ్చిన తర్వాత ఇప్పుడు ముత్తుకూరు పెద్ద పంచాయతీ, మేజర్ పంచాయతీ, కృష్ణపట్నం గురించి కూడా వాళ్ళు టేక్ కేర్ చేస్తామన్నారు. అదానీ పోర్టు వాళ్ళు దత్తత తీసుకున్నారు ముత్తుకూరు పంచాయతీ. అట్లే ఇప్పుడు పామాయిల్ కంపెనీస్ కూడా ఒక్కొక్క గిరిజన కాలనీ అడాప్ట్ చేసుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుందా. సిఎల్ కంపెనీ ఆల్రెడీ ఒక 19,90,00,000 ఇచ్చింది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి, సామాజిక ఆరోగ్య కేంద్రాలకి. అక్కడ ఎక్విప్మెంటు, కంప్యూటర్స్, జనరేటర్స్ అన్నీ ఇచ్చినారు. వాళ్ళని మళ్ళీ ఇప్పుడు ఒక 40 మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇస్తామన్నారు. అది కూడా లిస్ట్ పంపించాం. అట్లే ఒక మోడల్ హై స్కూల్ కట్టేదానికి బీపీసీఎల్ని పుష్ చేస్తున్నాం. బీపీసీఎల్ కంపెనీ ఇక్కడే ఉంది. నేనేమంటానంటే ఒకటే వాళ్ళకి చెప్పేది, ఏ ఇండస్ట్రీ అయినా మీకు వచ్చే సిఎస్ఆర్ ఫండ్ మా ప్రాంత ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. మీరు మా సిఎల్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ఆ రాష్ట్రంలో పెట్టుకుంటాము, అదానీ పోర్ట్ వాళ్ళు పోయి గుజరాత్లో ఖర్చు పెట్టుకుంటాము, పామాయిల్ కూడా ఎక్కడ పెట్టుకుంటామంటే కుదరదు. ఇప్పుడు జెమినీని ఎగ్జాంపుల్గా తీసుకోండి. జస్ట్ వరద సహాయం చేయమంటే 2 కోట్లు ఇచ్చింది ఒక్క జెమినీ పామాయిల్ కంపెనీ. మిగతా 9 కంపెనీలు కలిసి 40 lakhs ఇచ్చింది. అట్లే ఇప్పుడు దత్తత తీసుకోమని చెప్పా. ఇమ్మీడియట్గా వచ్చి నన్న బ్రహ్మదేవం కట్టమింద గిరిజన కాలనీ దత్తత తీసేసుకున్నారు జెమినీ వాళ్ళు. మిగతా వాళ్ళు కూడా తీసుకోవాలి. అంటే మోడల్గా తీసుకోండి. ఈరోజు సిఎల్ కంపెనీ, జెమినీ కంపెనీ, అట్నే ఇప్పుడు అదానీ కంపెనీ కూడా ముందుకు వస్తుంది. ఆ విధంగా ఈ ప్రాంత ప్రజలని వాళ్ళ బాగోగులు చూసేదానికి ప్రభుత్వ నిధులే కాకుండా ఇప్పుడు కూడా ఒక 6 crores ఎన్ఆర్జీఎస్ కింద శాంక్షన్ చేయించాం. కొన్ని అధ్వానంగా ఉండే రోడ్లకి శాంక్షన్ చేయించాం. ఇప్పుడు అన్నీ వాటన్నిటిని హ్యాండ్ ఓవర్ చేసుకుని పనులు చేయబోతున్నాం. ఇట్లా ఎప్పటికప్పుడు ఏ విధంగా నిధులు ప్రభుత్వం నుంచి తేవాలా, ఏ విధంగా పరిశ్రమల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ తేవాలి, ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, అక్కడ సవిటి కాలువలు కూడా లేవు, నానా ఇబ్బందులు పడుతున్నారు. వాటన్నిటిని సైడ్ డ్రైన్స్ ఏం చేయాలి. ఆయన అయితే మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సవిటి కాలువలకు కూడా ఆయన ఒక పలక, ఆయనకంటే ఎత్తుండే పలకలు పడిపోండే గ్రామాల్లో. సైడ్ డ్రైన్స్, తెలుగులో సవిటి కాలువలే అంటాం, వాటికి కూడా ఆయన పలకే. సరే, అటువంటి అందుకని ఏంటంటే మ్యాక్సిమం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.